शिवाय। ओम नमो श्री विघ्नराजाय नमः। ओम नमो श्री लक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्रीरामचंद्र परब्रह्मणे नमः। ओम नमो శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। నమస్కారం। ఈరోజు 2026 సంవత్సరం మే నెల 6వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ పంచమి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:24 అయింది. భక్తుని నోట భగవంతుని పాట. ఈరోజు భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 12వ రోజు అర్జున విషాద యోగం 1వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి సాస్యా జనార్దన పాపమేవాశ్రయదస్మాన్ హత్యేతానాతతాయినాం. ఈ 36వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. జనార్దన, దుర్యోధనాదులను చంపితే మనం పొందే సంతోషం ఏమిటి? ఈ పాపాత్ములను చంపిన మనకు పాపమే వచ్చును కదా. 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. 37వ శ్లోకానికి తాత్పర్యం. ఓ కృష్ణ, ధృతరాష్ట్రుని తనయులను మరియు మా మిత్రులను సంహరించడం నాకు సమ్మతం కాదు. ఓ శ్రీకృష్ణ, మా వారిని చంపుట వలన మాకు కలుగు లాభమేమిటి? ఆ పని చేసి మేము ఎలా సుఖపడగలం? ఇప్పుడు 28వ శ్లోకం. యజ్ఞప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. రాజ్యలోభం నుండి మనస్సు చెడిన వారలు కులక్షయము నుండి కలుగు దోషమును, మిత్రదోషములచే కలుగు పాపములను మూటగట్టుకొనుటే కదా. ఇక 39వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. 39వ శ్లోకానికి తాత్పర్యం. జనార్దన, వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని కనులారా చూస్తున్న మనకు ఈ పాపం నుండి ఎందుకు విరమింపజేసుకోకూడదో నాకు అర్థం కాకుండా ఉన్నది. ఈనాటి చివరి శ్లోకం 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృతస్నమధరో మధర్మోభిభవత్యుత. ఈ 40వ శ్లోకానికి తాత్పర్యం.
కులక్షయము వలన సనాతన కుల ధర్మాలు నశిస్తాయి, వంశాచారము నశించిపోవును. ఆ విధంగా ధర్మం నశించును. దాని వలన వంశమునందు మిగిలిన వారు కూడా అధర్మపరులు అవుతారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈనాటి భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణం సమాప్తం. మరల తిరిగి రేపటి తాళపత్ర గ్రంథ పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.